న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల అనంతరం ఒకచోట కలుసుకొని ఆనందంగా గడిపారు. ఇంజరం శ్రీ చోడవరపు అప్పన్న మెమోరియల్ హైస్కూల్లో 1994-95 సంవత్సరంలో 10th చదివిన విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత అదే స్కూల్లో కలుసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో గుర్తుపట్టలేనట్లుగా ఉన్నవారిని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామంలో చిన్నప్పుడు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు 30 ఏళ్ల అనంతరం ఒకచోట కలుసుకొని ఆనందంగా గడిపారు. ఇంజరం శ్రీ చోడవరపు అప్పన్న మెమోరియల్ హైస్కూల్లో 1994-95 సంవత్సరంలో 10th చదివిన విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత అదే స్కూల్లో కలుసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఆనందంలో గుర్తుపట్టలేనట్లుగా ఉన్నవారిని చూసి ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒరే రమేష్, హాయ్ సూర్యకుమారి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అంటూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. మీ పిల్లలు ఏం చదువుతున్నారు అంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారు అంటూ పిల్లల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా చిన్ననాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకుని ఆనందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత ఈ విధంగా స్నేహితులను కలుసుకోవడం మధురానుభూతిని కలిగించిందన్నారు. తమ స్నేహం ఎప్పటిలాగేనే కొనసాగిస్తామన్నారు. మరోసారి కుటుంబ సమేతంగా కలవాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను దుస్సాలువాలు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి హాజరైన ఇంజరం గ్రామ సర్పంచ్ మద్దన వెంకట శివరామప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరూ ఇలా కలుసుకొని విద్య నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇలాగే ప్రతి ఏటా కలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు పలువురు విద్యార్థులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి రమేష్, బల్ల దుర్గేశ్వరరావు, వీళ్ల సూర్యబాబు, చింతాకుల శ్రీనివాస్, సేలం చిన్న నరసింహరావు, కొప్పిశెట్టి శ్రీనివాస్, లంక వెంకటరాజు, శెట్టి సూర్యప్రకాష్, కంచుకూరి మల్లేశ్వరరావు, మారెళ్ల సూర్యకుమారి, మెడిశెట్టి పుణ్యవతి, కొప్పవరపు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. పాస్ మార్కులు అంటూ వచ్చాయి. వచ్చిన తర్వాత నేను చేసేది ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత 2002లో ప్రభుత్వం వారు పశువులకు వైద్యం చేయడానికి వ్యవహారం నాకు లేదు. మా అమ్మగారికి నేను లేట్గా పుట్టి నేను 12వ వాడిగా పుట్టడం వల్ల తర్వాత మా ఫాదరు వాళ్ళు నువ్వు ఈ చుట్టుపక్కల ఇక్కడే ఉండాలి, నువ్వు పైకి నాకు ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. అప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో అనంతపురంలో సీట్ వచ్చింది నాకు జేఎన్టీయూలో. రాజా స్వదేశ పూజతే, విద్వాన్ సర్వత్ర పూజతే. విద్యావంతులు అన్ని చోట్ల కూడా పూజింపబడతాడు. కాబట్టి విద్య చాలా అవసరం. కాబట్టి విద్య నేర్చుకున్నారు. మీరు పిల్లలతో చక్కగా ఉన్నారు. మీరు చదవకపోయినా మీ బిడ్డలు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ చేయించండి. ఎందుకంటే మంచి క్వాలిఫికేషన్ చేయించండి. ఎందుకంటే నిన్న శ్రీరాముడు మాట్లాడుతున్నాడు, మేషాలు స్కూల్ ఫస్ట్ వచ్చాను, మండలం ఫస్ట్ వచ్చి ఏం చేస్తాను, ఇంటికాడే ఉన్నాను. ఎందుకంటే ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, పరాక్రమం, షడైతేతర సహాయత అన్నాడు. ఉద్యమం, సాహసం, ధైర్యం, బుద్ధి, పరాక్రమం ఇవి ఉన్నప్పుడే ఆలోచనకి దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అలా కూర్చున్నట్లు ఎప్పుడూ ఏమి చేయదు. కాబట్టి మనం ముందుకు వెళ్ళాలి, ఆలోచించాలి. ఎందుకంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. ఎందుకంటే సూత్రం ఏమన్నదంటే విదేశేషు ధనం విద్య, వ్యసనేషు ధనం మతి, పరలోకే ధనం ధర్మం, శీలం సర్వత్ర వైధనం అన్నాడు. విదేశాలలో ధనం విద్య, పరలోకే ధనం ధర్మం. అవునమ్మా. తర్వాత సర్వత్ర వైధనం, సత్యశీలం కలిగి ఉన్నట్లయితే అంతే గొప్ప భాగ్యం. మనం అందరూ కూడా పెరిగి పెద్ద పరిచయాలు, ఈ స్టడీస్, మీ వ్యక్తిగత జీవితం గురించి చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఆత్మీయ కలయిక అంటే స్నేహితులు అందరూ కలిసి చేసుకోవటువంటి. మేము తప్పు పట్టట్లేదు, కానీ మీరు అప్పుడు ఆ వయసులో చేసే చిన్న చిన్న జ్ఞాపకాలు కాబట్టి అది ఓపెన్ గా చెప్తే అందరికి మా మాస్టర్లు సంతోషిస్తారు, తోటి విద్యార్థులు సంతోషిస్తారు. అబ్బాయి బాబు ఉద్యోగం చేస్తున్నాడు, జూడా ఆఫీసర్గా సచివాలయం చేస్తున్నాడు విజయవాడ. పాప టెక్నాలజీ. వందనాలండి. నా పేరు గుత్తి శ్రీనివాస్ అండి. 92-93 బ్యాచ్ చేస్తామండి. నా గురువులందరికీ నమస్కారాలు. నా పేరు బల్ల దుర్గేశ్వరరావు అండి. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉంటున్నా. ఈ ఆత్మీయ కలయిక అని చెప్పేసి నా స్నేహితులు ఒక అమ్మాయి అడగడం వల్ల ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఈరోజు ఈ అమ్మాయి గత ఏడాది అడిగింది. అంత ఎర్లీగా జరుగుద్ది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే చాలా ఎర్లీగా నేను వీళ్ళందరినీ గ్యాదర్ చేయగలిగాను. ఇది అందరికీ కారణం మా ఫ్రెండ్స్ అందరూ సహకరించి చేయడం వల్ల జరిగింది. ఈ మాస్టర్లను గ్యాదర్ చేయడం కానీ ఇంకోటి కానీ ప్రతి ఒక్కరు సహకారం. ఇందులో ప్రతి ఒక్కరు సహకారం తీసుకున్న మమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవుతారని చెప్పేసి నేను ఎంతో ఆశపడుతున్నాం.
మనకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. నాకు ఇద్దరు పాపలండి. నా పేరు శ్రీనివాసరెడ్డి, మా పల్లిపురం కిరాణా షాప్. ప్రైవేట్ ఎంప్లాయీ నేను. మా అబ్బాయిలు ఇద్దరండి. ఒక అబ్బాయి బీటెక్ అయిందండి, మొన్న ప్లేస్మెంట్లో బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చిందండి. రెండో అబ్బాయి 6th క్లాస్ ఇదే స్కూల్లో, ఇంజనీర్ స్కూల్లోనే 6th క్లాస్ చదువుతుందండి. ఓకే సార్. ముఖ్యంగా లీడర్ ఏంటంటే ఆ రోజుల్లో క్లాసులో ఏం జరిగింది చెప్పాలి. అందరికి నమస్కారాలండి. మా తోటి విద్యార్థులందరికీ వందనాలు చెప్పుకుంటూ నేను అది ప్రజెంట్ హోటల్ చేస్తున్నానండి. ఆ విధంగా ఉండిపోయాను. పేరు సూర్యబాబు అండి. నేను మీకు వ్యాపారం చేస్తున్నాను. గురువులకు, పెద్దలకు పాదాభివందనాలు సార్. నా పేరు సేలం చిన్న నరసింహారావు, మీ అందరికీ తెలిసిందే. రైట్. గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువులందరికీ వందనాలు సార్. ఓకే, నేను 2002 పోలీస్ కానిస్టేబుల్గా ఏపీఎస్పీలో సెలెక్ట్ అయ్యానండి. తర్వాత హైదరాబాద్లో 8th బెటాలియన్ పనిచేశాను సార్. 18 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ 3rd బెటాలియన్ రావడం జరిగింది. అక్కడి నుంచి రిజర్వ్ పోలీస్ ఏఆర్కి రాజమండ్రిలో ప్రజెంట్ పనిచేస్తున్నాను సార్. నాకు 2 పిల్లలు సార్. హేమచంద్ర 9th క్లాస్ సార్, ఈశ్వర్ 7th క్లాస్ సార్. అన్ని జిల్లాలు కూడా రావాలి. ఒక్క సందేశాన్ని ఇవ్వాలి సార్. నమస్తే సార్. నా పేరు ఓలి శివరామకృష్ణ. నేను కాకినాడ ఉంటాను. నేను ట్రావెల్స్ పెట్టుకుని చేసుకున్నాను. అమ్మాయి అప్పుడు నమస్తే. పాప మాది. నా పేరు బాలమాలకిందండి. నా పేరు గోడుదేమన్నా, నేను పెయింటింగ్ వర్క్ చేస్తానండి. ఎలక్ట్రికల్ నాగేంద్ర, ఎలక్ట్రికల్ రివైండింగ్ వర్క్ చేస్తాను. నాకు 2 అబ్బాయి అమ్మాయి అండి. నా పేరు కట్టాకృష్ణ. నేను కాకినాడలో ఉంటున్నాను. మా హస్బెండ్ విజయవాడలో జాబ్ చేస్తారు. నాకు 2 అమ్మాయిలు. ఒక అమ్మాయి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, చిన్న అమ్మాయి ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతుంది. నేను కంప్యూటర్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తాను. థ్యాంక్ అక్కడ గ్రూప్ తీద్దాం అండి. చూడమ్మా పేమెంట్ ఇవ్వండి. మేముంటే చేతిలో పెట్టి ఇలా చూడండి ఒకసారి అందరూ. మేమంటే కూడా ఇచ్చేయండి. సన్మానం చేస్తున్నారు. ఈ కార్యక్రమం జీవితాంతో గుర్తుండేలాగా ప్రతి ఒక్కరూ ఈ గ్రూప్ని ఎప్పుడూ కంటిన్యూ చేసుకుంటూ దానిలో మంచి కార్యక్రమాలకు ఉపయోగిస్తారని ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో ఎవరో డిలీట్ అవ్వకుండా ఏదైనా అడ్జస్ట్మెంట్లు ఉన్నా సరే మీరందరూ కూడా ఒకే మాట మీద వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా సాయం చేయగలుగుతారని ఈ గ్రూప్ ద్వారా మరొక 4-5 గ్రూపులే కాకుండా ఇంకా ఎక్కువ గ్రూపులు తయారు చేసి మిమ్మల్ని ఇంప్రెషన్గా చేసుకుంటారని తెలియజేసుకుంటూ మీ అందరికీ అలాగే ఈ ఊరికి ఎంత రుణపడి ఉన్నానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా అలాగే నా వెనకున్న గురువులు గారికి అలాగే ఎదురున్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పేమెంట్ ఇవ్వలేదు చూడండి.
మెమోటో చేయండి. దండ దండ సుబ్రహ్మణ్యం పైన సుబ్రహ్మణ్యం మీ స్కై విజన్ న్యూస్ లో డైరెక్ట్ గా మీరు చూసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరు తప్పకుండా అటెండ్ అవుతారు. అలాగే స్టేజ్ మీదకి వస్తారని మరీ తెలియజేసుకున్నాం. ఎవ్వరూ కూడా సిగ్గుపడకండి. ఎందువల్లంటే మీకు ఈ అవకాశం మళ్ళా రాదు. ఓకే, చీరా జాకెట్తో అలాగే సాలువాతో దండతో సత్కరించారు. సార్ అలాగే రామమూర్తి మాస్టర్ సత్కరించారు. సర్పంచ్ గారు ఫోటోగ్రాఫ్ తీసుకోమని తెలియదంటే ఫోటో కాదే అసలు ఎలా ఉంటారు నీతో ఎలా ఫ్రీ ఇద్దరంట చాలా స్పీడ్ మండలం ఇంజరం గ్రామ వైలిన్ విద్వాంసులు మహేంద్రవాడ నరసింహమూర్తి బుజ్జి మాస్టర్ను ఘనంగా సత్కరించారు.
మంగళవారం ఇంజరంలోని షిరిడి సాయిబాబా వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ కాకరపత్తి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బుజ్జి మాస్టర్ను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. మండలం ఇంజరం గ్రామ వైలిన్ విద్వాంసులు మహేంద్రవాడ నరసింహమూర్తి బుజ్జి మాస్టర్ను ఘనంగా సత్కరించారు. మంగళవారం ఇంజరంలోని షిరిడి సాయిబాబా వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ కాకరపత్తి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బుజ్జి మాస్టర్ను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వైలిన్ విద్వాన్ మణిబిరుదు పురస్కారాన్ని ప్రకటించి సత్కరించారు. తొలుత కార్యక్రమాన్ని స్వర్ణభారతి సంగీత సరస్వతి అవార్డు గ్రహీత పెద్దాడ సూర్యకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రవచన కోకిల పోలేటి వెంకట బంగారేశ్వర్ శర్మ బుజ్జి మాస్టారు జీవిత చరిత్రను, ఆయన సాధించిన విజయాలను సభకు వివరించారు. సభాధ్యక్షులు ఓలేటి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ సంగీత కుటుంబానికి చెందిన నరసింహమూర్తి ఎన్నో సంగీత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఎంతో మందిని సంగీత కళాకారులుగా తీర్చిదిద్దారని కొనియాడారు. అదేవిధంగా యానం బాలభవన్లో వైలిన్ విద్వాంసునిగా ఎంతో మంది విద్యార్థులకు సంగీతాన్ని నేర్పి ఉత్తమ కళాకారులుగా తీర్చిదిద్దారన్నారు. అనంతరం అనేక మంది ఆయన అభిమానులు, గ్రామస్తులు నరసింహమూర్తి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాలంకి రామ్మూర్తి సిద్ధాంతి, వేదుల వెంకట నరసింహమూర్తి, మధునా పంతుల సత్యనారాయణమూర్తి, నాగభట్ల బుజ్జి, సిఎస్ఆర్ కృష్ణమూర్తి, పివి సుబ్బరాయ శాస్త్రి శర్మ, సర్పంచ్ స్థానిక మద్దన ప్రసాద్, చెల్లపిల్ల మైథిలి, మహేంద్రవాడ ఉషా రామలక్ష్మి, చెల్లపిల్ల వెంకటరమణ, కాకరపత్తి వెంకట సుబ్బారావు, దుడ్డు సూర్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. ముందుగా పెద్దాడ సూర్యకుమార్ గారు, అలాగే ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీ కాకరపత్తి సోమేశ్వరరావు గారు, అలాగే మన సూర్యకుమార్ గారిని వచ్చి జ్యోతి ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి అనుకోరు మామూలుగా శ్రీకరి పెద్దాడమని సారంగదేవికి మాధురావమ్మ వాణియమ్మ నీకిదే స్వాగతం. అంటే చాలా నేను కూడా ఆహ్వానపత్రికలో వేసినప్పుడు వేసేసాక అనుమానం వచ్చింది. నరసింహమూర్తి అంటే ఎంతమంది తెలుసు, నాకే బుజ్జిమేశ్వరం తెలుసు, బుజ్జిమేశ్వరం తెలుసు. నరసింహమూర్తి అయితే ఎవరుకున్నారో బుజ్జని వేసిన కానీ ఆయన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో ఈ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా నిర్వహించడం ఇది మామూలు విషయం కాదండి. కార్యక్రమం నిర్వహించడం చాలా ప్రత్యేకత. ఎన్నో ఆలోచనలు ఉంటాయి, అన్ని సహకరించాలి, వాతావరణం సహకరించాలి. ఇది ఉంటే కానీ ఒక కార్యక్రమం సమయం ఇంకా పెడితే హాయిగా గాలితో కూడుకున్న వాతావరణం నేను కల్పించాల్సింది అని చెప్పేసి లోపల ఆలోచిస్తున్నాం. కాబట్టి ముందుగా ఒకసారి సోమేశ్వర ఇద్దరు సంగీత విద్వాంసులు మహేంద్రవాడ వారి కుటుంబంలో జన్మించడం, చక్కటి విద్య నేర్పడం, ఎంతో మంది శిష్యులను తయారు చేయడం, వాళ్ళిద్దరు కూడా మహేంద్రవాడ వారి కుటుంబం అంటే ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుటుంబం ఎలా ఉంటుందో ఇది కూడా మంచిది. ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ కూడా సరస్వతి గాన సభ 120 సంవత్సరాలు పూర్తయింది. మామూలుగా అయితే త్యాగరాజ ఆరాధన పుష్యగోళ పండుగ అంటే జనవరి 7 పడింది సంవత్సరం. ఆ రోజే రావాలంటే కళాకారులు అందరూ రావడం కష్టమవుతుంది. ఎవరు కూడా వాళ్ళు త్యాగరాజ సభ చేయడం జరుగుతుంది. అంచేత డిసెంబర్ 28 పుష్యమాసమే కదా అని ముందుగానే పెట్టాం. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వచ్చే దగ్గర ఉండి నాకు సహకారం వచ్చి జయప్రదం చేయవలసిందే. మరి భయం ఏదైనా వర్క్ చేయడం
గారికి ఆవిడ ఆశీస్సులు అందించింది. అయితే కడుపు పట్టుకుని సార్ చూడండి అంతా ఉన్నాయి. అది ఒక ఫోకస్ సార్ ఏమండి వేద పండితులకి మా బ్రహ్మగారికి సన్మానం చేయడం జరిగింది. మార్తానికి ప్రదానం చేయడం జరిగింది. తర్వాత పురాణం పండితుడు మా గురువు గారికి మనవాడు గురునాథ్ గారు పురాణం చెప్పించాలి అని కార్యక్రమం నెలలోనే చెప్పించి అక్కడిని తిరు సన్మానం ప్రవచన పోతుల నేను కాదు వారి గురువుల చేత వారి సన్మానం చేయించారు. అప్పుడు కూడా గురువు గారు రామకృష్ణరావు గారు చేయించారు. గురువు చేత సన్మానం పడడం అనేది ఆ శిష్యుడి యొక్క అదృష్టం, అటువంటి చేయించడం మా అదృష్టం. ఆ విధంగా వేదానికి పురాణానికి జరిగింది. నాదానికి మాకు చిన్నప్పటి నుంచి కావాల్సిన నమస్కారాలు. మీ అందరికీ కూడా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిష్యులందరూ గురువుకు సన్మానం చేయడం అంటే ఎంతో అదృష్టం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంగీతం అనేది మానసిక ప్రశాంతత, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించేది సంగీతం. మనకు ఉన్న కళల్లో ముఖ్యమైన కళ ఏదంటే సంగీతం. ఆ సంగీతం నేర్చుకోవడం అంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ సరిగా పదనైన స్వరాలు వారు పలకలేరు. భగవంతుడు ఆశీస్సులతో వారి సాధన బట్టి వారి యోగాలు ఉంటాయి. అలాగే చిరంజీవి నరసింహమూర్తిని వాళ్ళ నాన్నగారు సుబ్బారావు గారు, పెదనాన్నగారు మహేంద్రవాడ కామేశ్వరరావు గారు, మునగంటి శ్రీరామూర్తి గారు, వీళ్ళ ముగ్గురు కలిసి మా ఇంటికి వచ్చారు. వారి ముగ్గురు కోరింది ఏంటంటే మా అబ్బాయిని చేతిలో పెడుతున్నాం, వాడిని సంస్కరించవలసిందిగా మేము కోరుకుంటున్నాం అని చెప్పి వారు అడగడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎంతో వినయంతో గురువు గారి దగ్గర ఎంత వినయంగా ఉండాలో అంతలా ఉండి చక్కగా విద్య నేర్చుకుని ఈనాడు మహేంద్రవాడ బాపుల్ శాస్త్రి గారి గురించి మా పెద్దవాళ్ళు చెప్పేవారు. తర్వాత మహేంద్రవాడ కామేశ్వరరావు గారు, మహేంద్రవాడ సుబ్బారావు గారు, మహేంద్రవాడ రమేష్ గారు, తర్వాత మా తమ్ముడు బుజ్జిమేస్తారు. చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఈవేళ అతనికి గ్రామంలో ఇంత ఘనంగా సన్మానం జరగడం అనేటువంటిది పెద్దల ఆశీస్సులు, పూర్వజన్మ సుకృతం. మాకు కూడా గౌరవంగా ఉంది. ఎందుకంటే ఒక ఊళ్ళో వ్యక్తిని మనం సన్మానించడం అనేటువంటి అందులో మా పెద్దనాన్న ద్వారా ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మన మహేంద్రవాడ నరసింహమూర్తి గారిని గురువు గారికి జన్మించినటువంటి తల్లిదండ్రులు కూడా నేను బాధావనం తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఒక సెలలాంటి, ఒక అల్లరి సెలవు తిరిగే సెలలాంటి నరసింహమూర్తిని ఒక సంగీత విద్వాంసుడి కింద తీర్చిదిద్దినటువంటి శ్రీమతి కచ్చారి వేణుకుమార్ గారికి మొదటిసారి మా నరసింహమూర్తి గారి శిక్షణ బృందం తరపున పాదాభివందనం తెలియజేసుకుంటున్నామండి. అలాగే మన కాకపర్తి రాజు గారు
ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ఆయనకి ఎప్పుడు నిత్యం ఆయన ఇంట్లో కాలపడుతున్న ప్రోగ్రామ్ చేసేవాడు మేము. ప్రోగ్రామ్ చేసిన తర్వాత ప్రతిసారి కూడా మా ఆయన నరసింహమూర్తి ఏదో ఇవ్వాలని కదండి. ఉచిపేరు కొడుకి అని అన్నట్టుగా ఈ రోజు పెళ్లి కొడుకు బుజ్జిగా పుట్టినట్లనే మాకు బాగా తెలుసు. ఆయన పేరు స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి నరసింహమూర్తి. ఇక్కడ ఇందులో సంగీతంలో నరసింహమూర్తి ఆయన, కానీ మాకందరికీ కూడా బుజ్జిగానే బాగా పరిచయం. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఈ ఊరితోటే ఎక్కువగా అలవాటు. కథనాలు చెప్పినట్టు వాళ్ళ దగ్గర మిగతా వాతావరణ దగ్గర అందరి దగ్గర దెబ్బతిని వచ్చింది. అలాగే మన ఈ రోజుని ఈ వేదికని ఏర్పాటు చేసిన రామమూర్తి నేను కూడా కలిసి చదువుకున్నాను. మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి విధానాలు చెప్పాం పండిత బంధువు అని. ఆయన నిజానికి తెలుసున్నట్టు మాకు తెలుసుగా మా గురువుగారు మా ఇంటికి వెళ్ళినా సరే గురువుగారు మాకు అందరికీ తెలుసు. ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి మా తల్లిదండ్రులకు పాదాల నమస్కారాలు చేసుకుంటూ, అదేవిధంగా నాకు ఈ కార్యక్రమాన్ని చేయాలని గత 4 నెలలుగా మా బాబాయ్ గారు పెద్ద గారు ఒకే తాపత్రయం. ఆయన ఇప్పుడు కదండి ఒక నెల టైం ఇవ్వమంటుంటే లేదంటే నేను అడగట్లేదు వేరే పెట్టేస్తున్నామని డేట్ నిర్ణయించడం జరిగింది. ఆయన రకంగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. అలాగే నేను మా గురువు గారు పెద్దరాజు స్వరూపం గారి దగ్గరికి వెళ్ళి ఇలాగే మేడం గారు ఇలా అడుగుతున్నారండి, మీ ఆశీస్సు నాకు కావాలని అడగగానే నాయన నువ్వు అంటే అసలు సమస్య అయితే వచ్చి తీరుతాను అని మేము అడిగిన డేట్ కాబట్టి వెంటనే నువ్వు అనడం మా స్వరూపం ఉంది. అలాగే ఇక్కడ నేను మాట్లాడకూడదు, ఎందుకంటే ఇక్కడ నేను చదువుకున్న గురువులు, ఇక్కడ ఆధ్యాత్మిక గురువులు, అలాగే ఇక్కడ సంగీతం నేర్చుకున్న పెద్దలు అందరికీ ఉండగా నేను మాట్లాడేది గొప్పవాడిని కాదు. ఇక్కడ నేను ఏదైనా రాగం వాయించడం ఏదో స్వరాలు వెతుక్కుని ఏదో వాయించగలను, కానీ ఒకటితో మాట్లాడడం రావడం దాంట్లో మాకు నైపుణ్యం లేదు. నిజంగా మాకు ఈరోజు ఇక్కడ ఈ సత్కారం చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే నేను ఈ కళలో రాణించడానికి అతి ముఖ్యమైన మా నాన్నగారు ఎంతో కష్టపడి చెప్పి నాకు ఒక అరికెట్ ఎలా వాయించాలి అని నేర్పి అలాంటి ఎలా ప్రదర్శించాలి అని నా మొట్టమొదటి అరికెట్ 1988 సంవత్సరం మార్చి నెలలో ఈ వేణుగోపాల గుడిలోనే కాకపర్తి సుబ్రహ్మణ్యం గారు ఈ ఊరు వాస్తవ్యమే అతను హరికత్ మొట్టమొదటిగా వాయించడం జరిగింది. తదుపరి నన్ను మా అన్నయ్య గారు రామచంద్రమూర్తి గారు ఆయన దగ్గర అసలు ఫాలోయింగ్ ఎలా వాయించాలి, పాడుతుంటే ఫాలోయింగ్ ఎలా ఉండాలి అని ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగింది. అలాగే మా గురువు గారు అసలు ఇంజనీర్లో వైలిస్ట్ ఉన్నాడు అని తెలియజేసింది మా గురువు గారి ద్వారానే. ఇవాళ నేను ప్రోగ్రామ్ చేయగలుగుతానంటే ఆవిడ దగ్గర తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఎంతో ప్రోత్సహించి నేను ఒక కచేరీ చేస్తుంటే నేను భయపడిపోయాడు. మేడం గారు ఏం పాడతారంటే నేను వాయించగలం లేనంటే మెడవయ్యా ఏదొస్తా కానీ ఏమవుతుంది నేనే కొట్టలు పెట్టు నీకు ఏదొస్తే వాయించని ధైర్యంగా ముందుకు వెళ్ళి నా చేత అలా చేయించి ఈ రోజుని ఆ భయాన్ని పోగొట్టినటువంటి మా గురువు గారికి పాదాలకు నమస్కరిస్తూ నేను ఎక్కడైనా మిమ్మల్ని విశ్లేషను నన్ను ఏదైనా తప్పులు మాట్లాడితే క్షమించమని కోరుతూ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గత 4 రోజులుగా తాగునీరు అందక ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. స్థానిక బాబానగర్ వద్ద కొన్ని రోజులుగా తాగునీటి పైపు లీక్ అయి వృధాగా నీరు పోతున్నా పట్టించుకోకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది. ఇలా ఉండగా సోమవారం పైపు లైన్లు కట్ చేసి పనులను అసంపూర్తిగా వదిలేశారు. దీంతో అరకొరగా వచ్చే నీరు సైతం రాకుండా పోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కావడంతో చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, పట్టించుకునే నాదుడే లేకపోయారని, ఇక పంచాయతీ అధికారులైతే ఉన్నారో లేరో కూడా తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ వద్ద వాటర్ వదిలే వర్కర్ని అడగ్గా రోజు నీరు వదులుతున్నానని చెప్పడం ఒక వింత ఆశ్చర్యానికి గురి చేసింది. రోజు త్రాగునీరు వదిలితే ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. గత కొన్ని రోజులుగా తాగునీరు లేక నీటిని కొనుక్కోవాల్సి వస్తుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులు తాగునీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని పలువురు తెలిపారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో గత 4 రోజులుగా తాగునీరు అందక ప్రజలు అల్లాడుతున్నారు. గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. స్థానిక బాబానగర్ వద్ద కొన్ని రోజులుగా తాగునీటి పైపు లీక్ అయి వృధాగా నీరు పోతున్నా పట్టించుకోకపోవడంతో తాగునీటి సమస్య నెలకొంది. ఇలా ఉండగా సోమవారం పైపు లైన్లు కట్ చేసి పనులను అసంపూర్తిగా వదిలేశారు. దీంతో అరకొరగా వచ్చే నీరు సైతం రాకుండా పోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కావడంతో చిన్నపిల్లలతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామని, పట్టించుకునే నాదుడే లేకపోయారని, ఇక పంచాయతీ అధికారులైతే ఉన్నారో లేరో కూడా తెలియడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ వద్ద వాటర్ వదిలే వర్కర్ని అడగ్గా రోజు నీరు వదులుతున్నానని చెప్పడం ఒక వింత ఆశ్చర్యానికి గురిచేసింది. రోజు త్రాగునీరు వదిలితే ఎక్కడికి పోతుందో కూడా తెలియడం లేదు అన్నట్టుగా ఉంది వ్యవహారం. గత కొన్ని రోజులుగా తాగునీరు లేక నీటిని కొనుక్కోవాల్సి వస్తుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుంది. కాబట్టి అధికారులు తాగునీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని పలువురు తెలిపారు. లీకేజ్ ఉంది. అయితే ఇది దానికి తగిన సామానం తెచ్చుకుని అక్కడ పెట్టి దాన్ని వ్యవహారం చేసుకోవాలి. వేసవికాలం నీళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లేకుండా మొదలెట్టేసి కట్ చేస్తారు. ఇప్పుడు ఇళ్ళ మీదకి వచ్చి గొడవలు పెడుతున్నారు. అది ఇబ్బందిగా ఉంది జనాలకి. గ్రామంలో నీళ్ళు ఉంటున్నది, వాళ్ళు వచ్చి ఇళ్ళ మీదకి వచ్చి గొడవలు కూడా పెడుతున్నారు. ఆ సంటి పిల్లలు ఒక ఈదికి వెళ్తే ఒక ఈదికి నీరు వెళ్తున్నది. పంచాయతీకి ఇంకా నాదుడు లేడని ముందే తెలుసు. జనాలు అందరూ మొత్తం అనుకుంటానే ఉన్నారు. దాన్ని పట్టించుకుని నాదుడు లేడు. ధర్నా చేస్తే మేము ఆఫ్ చేసాం, ధర్నాకి వస్తా అని అంటుంటే ఆఫ్ చేసామని చెప్పు. అధికారులు పట్టించుకోవడం వల్లనే వచ్చి ప్రజలు వచ్చి అడుగుతున్నారని చెప్తున్నాం కదా. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఈ వారం మల్లేపల్లి గ్రామానికి చెందిన దిండి చక్రవర్తి వెంకటరాజు ఆర్థిక సహకారంతో అన్నా క్యాంటీన్లో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై అన్నా క్యాంటీన్ను ప్రారంభించి పేదలకు భోజనాలు వడ్డించారు. జగ్గంపేటలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాటి నుంచి గత 3 సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు టెండర్లు గెలవడం జరిగిందని, ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే వరకు మేము దాతల సహకారంతో కొనసాగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. సాంబారు పెరుగు రైస్ అక్కడ ఉందమ్మా. రాజాబాయ్ సినిమా కొత్త సరిపోద్దు. మాండారు
జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే అన్నార్థుల కోసం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగిందో దాన్ని జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్విధంగా తీసేయడం జరిగింది. పేదవాడి పొట్టగొట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ ఆ రోజు వినిపించింది. చంద్రబాబు నాయుడు గారు నేతృత్వం అన్నా క్యాంటీన్ అన్న దాన్ని మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చి మనం ప్రారంభించే వరకు కూడా అన్నా క్యాంటీన్ మన పార్టీ తరఫున కొనసాగించండి అని చెప్పి దాన్ని పురస్కరించుకొని అప్పటి నుంచి కూడా ఈవేళ ప్రభుత్వం వచ్చినా సరే ఇంకా ఇక్కడ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించినటువంటి కారణంగా ఇక్కడ నిర్మాణం కొంచెం టెండర్లు అయినాయి. ఆ టెండర్లు అయిన తర్వాత నిర్మాణం అయిన తర్వాత ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతి సోమవారం అన్నా క్యాంటీన్ని నిర్విధంగా కార్యకర్తల యొక్క నాయకుల యొక్క సహకారంతో కొనసాగడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ సోమవారం సండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీని గారు ఆర్థిక సహకారంతో ఇవాళ ఈ అన్నా క్యాంటీన్ని కొనసాగిస్తున్నాం. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు కేశవపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు కేశవపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామివారి ఆలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితులు కందికొండ బాబీ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం భక్తులకు పంచాంగాలను అందజేశారు. అదేవిధంగా భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు. అలాగే మండల కేంద్రమైన తాళ్లరేవు ప్రధాన రహదారిలో వేయించేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కూడా పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా జరిగింది. పాత కోరంగి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ కృంగేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకులు కేఆర్కే సాయి ప్రసాద్ పంచాంగ శ్రవణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ భూ సమేత శ్రీ కేశవ స్వామి దేవస్థానంలో ఈరోజు తెలుగు సంవత్సరాది విశ్వవసునామ సంవత్సర తెలుగు సంవత్సరాది మహోత్సవ కార్యక్రమం ఉదయం స్వామివారికి ప్రాతకాలర్చనతో ప్రారంభమైంది. ఉదయం స్వామివారికి విశేషంగా సాలగ్రామ పెరుమాళ్ళకి పంచామృత స్థాపనము, సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే క్షేత్రపాలైన ఆంజనేయ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు గావించుకొని స్వామివారి యొక్క ఉగాది ప్రసాదం అంటే షడ్రుచులు కలిసిన దాన్ని ఉగాది పచ్చడి అంటారు. ఈ ఉగాది పచ్చడి అంటే భక్తులకు ఉదయం అంతా కూడా విత్తనం చేయడం జరిగింది. తర్వాత మధ్యాహ్నం 4 గంటలకి మన దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ గారి ఈవో గారి ఆదేశానుసారం పంచాంగ శ్రవణ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది అలాగే భక్తులు గ్రామ పెద్దలందరూ కూడా పాల్గొనడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా ఈ విశ్వవాసనామ సంవత్సరం యొక్క పంచాంగాన్ని కూడా పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా ఈ మన గ్రామ పురోహితులైనటువంటి కందికొండ బాబీ గారు ఆ పంచాంగ శ్రవణాన్ని భక్తులందరికీ వినిపించడం జరిగింది. అలాగే దేవస్థానం వారు వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ప్రసాదము ప్రత్యేకంగా చైత్రమాసం అనగా ఈ నెల నుంచి ప్రత్యేకమైనటువంటి
ఉడుకు అంటే ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి స్వామివారి యొక్క పానీయం అంటే ఈ ఏవైతే యాలకులు ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఆనంద ఉత్సాహాలతో రంజాన్ వేడుకలు. ముస్లింల పవిత్ర పండగ రంజాన్ వేడుకలను నగర గ్రామంలో ఆనంద ఉత్సాహాలతో జరుపుకున్నారు. తాము 30 రోజుల పాటు చేసిన ఉపవాస దీక్షలు, రంజాన్ ప్రార్థనలు అల్లా ఆమోదించాలని భక్తులు కోరారు. ఈ మాసమంతా తమతో భక్తి కార్యక్రమాలు చేయించిన మత గురువులకు ఈ సందర్భంగా భక్తులు సన్మానించారు. రాష్ట్రము దేశంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మత గురువులు తమ ప్రార్థనల్లో కోరారు. వందలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. మామిడి కుదురులోని సున్నీ జామియా మసీదు, షియా జామియా మసీదుల్లో మత ప్రబోధకులు అన్వర్ రజ్వీ, షబ్బర్ అలీ జైదీ, నగర గ్రామంలోని పెద్ద సంజేషా మసీదులో మత ప్రబోధకులు మెహదీ హజన్ రిజిస్టీ, మొగలిగుదురు మసీదులో మొహమ్మద్ ఇబ్రహీం రంజాన్ ప్రార్థనలు చేయించారు. పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రంజాన్ సందర్భంగా భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇదే విధంగా మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు నగరం పెద్ద పంజిషా మసీదులో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్ కి 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. జాతీయ జెండా ఊపి బియ్యం రవాణాను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నాం. ఇతర దేశాలలో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోంది అన్నారు. మా రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. స్వయంగా నేను వెళ్లి రైస్ ఎగుమతులపై చర్చిస్తానని వెల్లడించారు. తెలంగాణ టు ఫిలిప్పీన్స్ కి 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నామన్నారు. జాతీయ జెండా ఊపి బియ్యం రవాణాను ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ తొలి విడతగా 12,500 టన్నుల బియ్యం పంపిస్తున్నాం. ఇతర దేశాలలో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతోంది అన్నారు. మా రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని ఎగుమతి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. స్వయంగా నేను వెళ్లి రైస్ ఎగుమతులపై చర్చిస్తానని వెల్లడించారు. సార్ మంత్రి గారు ఇటు చూడండి. మంత్రి గారు ఇలా తిరగాలి. మంత్రి గారు తిరగాలి. మంత్రి గారు తిరగాలి.
నిశ్శబ్దంగా ఉంటే తెలంగాణ కింద పెట్టండి. ప్రతి ఏటా ప్రతి పంటకి గతానికంటే ఎక్కువ పంట పండించే విధంగా మా ప్రభుత్వం పాలసీస్ అవలంబించింది. ఆ విధంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం మరి క్వాలిటీ ప్రొడక్షన్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. మీకు కొన్ని ఫిగర్స్ ఇవ్వాలంటే మొన్న వానాకాలం పంటలో తెలంగాణలో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పంట పండింది. ఇప్పుడు యాసంగిలో 122 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండే సూచనలు అవపడుతున్నాయి. అంటే సంవత్సరానికి 180 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తెలంగాణలో వరి ధాన్యం పడుతుంది. మేము లోకల్ కన్సంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్ కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఎట్ వేరియస్ మార్కెట్స్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా అండ్ ఆఫ్రికా. దాని భాగంగా మరి ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మొదటి కన్సైన్మెంట్. ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్ల రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫిలిప్పీన్స్ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి 8 లక్షల మెట్రిక్ టన్ల బియ్యం ఎక్స్పోర్ట్ కి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసుకోవడం జరిగింది. దాంట్లో 1,00,000 మెట్రిక్ టన్లు వెంటనే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఆ 1,00,000 మెట్రిక్ టన్లు ఈ షిప్ లో 12,500 మెట్రిక్ టన్స్ ఈ షిప్ లో పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫిలిప్పీన్స్ దేశ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా చర్చలు జరిపి ఈ ఒప్పందానికి వచ్చిన చెప్పి చేస్తున్నాం. వచ్చి వాళ్ళు రైస్ శాంపుల్స్ చెక్ చేసుకున్నారు. వాళ్ళ క్వాలిటీ టీం తెలంగాణకు వచ్చి మొత్తం వెరీ క్వాలిటీ కంట్రోల్ చేసుకున్నారు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా ఫిలిప్పీన్స్ ప్రభుత్వంలో వారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈక్వలెంట్ గా ఇది ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ షిప్ లో ఎక్స్పోర్ట్ అయ్యే ధాన్యం రైస్ బియ్యం 103 మిల్లుల్లో మిల్లింగ్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు పోతున్న బియ్యం యొక్క వాల్యూ ధర 45 కోట్లు అని చెప్పి మీకు మనం చేస్తున్నా. అంటే మా నిరంతర ప్రక్రియగా తెలంగాణలో రైతులకి మేలు జరగాలనే ఉద్దేశంతో వరి రైతులకి మేము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆఫ్రికాలో అనేక దేశాల్లో మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తూ దాని భాగంగా ఈ ఎక్స్పోర్ట్ అని చెప్పి నేను మనం చేస్తున్నా. మీరందరూ కూడా ఎంతో శ్రమతో ఈ కవర్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.